మీట్కు నమస్కారము. ప్రెస్ మీట్కు నమస్కారము. నేను సయ్యద్ ఇబ్రాహీం ఖలీల్లా హుసేని, సన్ ఆఫ్ సయ్యద్ షర్ఫుద్దీన్ హుసేని. మేము బాబాయ్ స్వామి వంశస్థులము. మాకు బాబాయ్ స్వామికి 1530లోనే వీర వెంకట మహారాయ అనే రాజావారు 9 పల్లులు డొనేట్ చేశారు జాగీర్ భూమిగా. బాబాయ్ స్వామి పేరిట డొనేట్ చేశారు. అప్పటి నుంచి మేము మా అనుభవంలోనే ఉన్నాం. మేము ఇప్పుడు మేము పోలేపల్లిలో మాకు 6 భాగాలు చేసుకొని నడింపల్లి జాగీర్గా బాబాయ్ స్వామి దర్గా కోసం ఇచ్చాము. ఇది పోలేపల్లి భాగాలు చేసుకొని మేము 6 భాగాలు చేసుకున్న తర్వాత ఇది పోలేపల్లి వచ్చి మాకు మా విలేజ్ పోలేపల్లి విలేజ్, సోమపల్లి మండలం పోలేపల్లి భూములు ఉన్నాయి ఆడ. ఇప్పుడు ప్రస్తుతం 336 సర్వే నంబర్, 376 సర్వే నంబర్, 376 సర్వే నంబర్లో మాకు హక్కు గలదు. ఎప్పుడు మా తాత ముత్తాతల కాలం నుంచి హక్కు గలదు. దాని తర్వాత అప్పుడు ఆ కాలంలోనే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇంగ్లీష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ జాగీర్ని యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండియా ఇది విడి అయిన తర్వాత ఆజాద్ అయిన తర్వాత సెటిల్మెంట్ రైతువారీ పట్టా తీసుకోమన్నారు. రైతువారీ పట్టాస్ వచ్చాయి. అప్పుడు మేము రైతువారీ పట్టాస్ కూడా పోరాడుతున్నాము. అప్పటి నుంచి మా అనుభవంలోని భూమి అది. రైతువారీ పట్టాస్ పోరాడుతున్నాం. మా తాతలు ముత్తాతల కాలం వాళ్ళు కూడా పోరాడారు. తాతలు కూడా అప్పటి నుంచి పోరాడుతున్నాము. ఇది వచ్చి మాకు వీర వెంకట మహారాయ అనేవారు 1530లో డొనేట్ చేశారు. 1530లో డొనేట్ చేశారు. అప్పటి నుంచి మాకు మా అనుభవంలోనే ఉంది భూములన్నీ జాగీర్ భూములు. ఇప్పుడు రైతువారీ పట్టా కోసం మేము పోరాడి మా వాళ్ళు మా తాత ముత్తాతలు పోరాడి 1985లో దాంట్లో కొంత క్రెడిట్ చేశారు. సర్వే నెంబర్స్ క్రెడిట్ చేసిన తర్వాత అప్పుడు మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చాము. దీనిపైన ఒక పక్క జిల్లా కలెక్టర్ దగ్గర కేసు నడుస్తూ ఉంది. దానిపైన ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చాము మేము, ఇవి క్రెడిట్ చేయకూడదు అని చెప్పి. ఆటికి ఒక ఎంఆర్ఓ వచ్చి, శంకరనారాయణ ఎంఆర్ఓ అని ఒక అతను వచ్చాడు. అప్పుడు ఆ సార్ ఉండే ఇల్లీగల్గా కొన్ని పట్టాలు క్రెడిట్ చేశారు, కొత్త నెంబర్ సృష్టించి అదే నెంబర్లోనే అప్పుడు మేము హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చాము. ఆర్డర్ తెచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఆ ఆర్డర్ని చూసి ఆ ఎంఆర్ఓని సస్పెండ్ చేస్తూ ఈ ఇల్లీగల్ పట్టాల్స్ అని ఆ కాలంలోనే పెండింగ్ పెట్టారు. పెండింగ్ పెట్టిన తర్వాత అది కేసు నడుస్తూ ఉంది. మాకు 2018లో మాకు జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ పట్టా ఇచ్చేశారు, పట్టా గ్రాంట్ చేసేసారు. అప్పుడు మేము వీళ్ళు అప్పీల్ చేసుకోమని చెప్పింటే అప్పీల్ చేసుకోలేదు. అప్పీల్ చేసినా కానీ ఇల్లీగల్ పట్టాలన్నీ క్యాన్సిల్ చేశారు. వాళ్ళకు ఎటువంటి భూమి పైన హక్కు లేదు. ఇది మన తాత ముత్తాతల కాలం నుంచి మాదే భూమి, అది మాకే హక్కు ఉంటుంది. ఇప్పుడు మేము దానికి కంచె వేసి కాంపౌండ్, మా భూమి మేము స్వాధీనం చేసుకున్నాలని కాంపౌండ్ వేస్తూ ఉంటే వీళ్ళు కొంతమంది ఇల్లీగల్ పట్టాల వాళ్ళు వచ్చి అడ్డం పడుతున్నారు. అంతేనండి. నా పేరు నరసింహులు, నడింపల్లి గ్రామం, పోలేపల్లి విలేజ్ మాది. ఈ పోలేపల్లి దగ్గర ఉండే సర్వే నెంబర్ 376లో మొత్తం ఇది 5 భాగాలు అన్నమాట. వీళ్ళ భాగాలన్నీ మొత్తం జాగీర్దారులది. వీళ్ళలో ఒక భాగం నేను 1985లో కొన్నాను అనమాట. అప్పుడు 5 భాగాలు నేను షేర్ పర్చేజ్ చేశాను. 85లో పర్చేజ్ చేసినప్పుడు
ఇంకా వీళ్ళు మొదటి నుంచి జాగీర్దారులు పూర్వకాలం నుంచి నేను ఆ ఊరిలో పుట్టి పెరిగినాను కాబట్టి మొత్తం వీళ్ళు తాత ముత్తాల కాలం నుంచి ఆ ఊరే గ్రామమే వాళ్ళది. ఈ 9 విలేజెస్లో వీళ్ళు పోలేపల్లిలో భాగస్తులు. 85 ఏం చేసిందంటే కొంత ఎంఆర్ఓ గారు 38 ఎకరాలు పట్టా ఇవ్వాలని ట్రై చేశాడు. అది తెలుస్తూనే వెంటనే మేము వీళ్ళు అంతా కలిసి సివిల్ కోర్టులో ఇంజక్షన్ వేసాము. వేసిన తర్వాత వీళ్ళకి పట్టాలు ఇచ్చారు. అప్పుడు 38 ఎకరాలకు ఇస్తూనే సర్వే చేయడానికి లేదు అని చెప్పి మేము అబ్జెక్షన్ చేశాము. అబ్జెక్షన్ చేస్తూనే వాళ్ళు సీఎం సెల్కు పెట్టుకున్నారు. ఇప్పుడు 86లోనే సీఎం సెల్కు పెట్టుకుంటే కలెక్టర్ గారు ఏం చేశారంటే ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి పట్టాలు ఇచ్చినప్పటికీ మేము పొజిషన్ ఇవ్వలేము, సర్వే చేయడానికి వీలు లేదు. ఈ కేసు వీళ్ళది జాయింట్ కలెక్టర్ లిఫ్ట్ అయిన తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ లిఫ్ట్ అయిన తర్వాత మేము మళ్ళీ మీకు పొజిషన్ ఇవ్వడానికి వీలవుతుందని చెప్పి ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 87లోనే కలెక్టర్ గారు. తర్వాత శంకరనారాయణ గారు వచ్చిన తర్వాత ఏమంటే ఎంఆర్ఓ గారు 93, 94లో దాదాపు 60-70 మందికి పట్టాలు ఇచ్చారు. అది ఏమి ఊర్లో వాళ్ళు 10-15 మందికి ఇస్తే అవుట్ ఆఫ్ మండల వాళ్ళకి ఇచ్చారు మొత్తం అందరికి ఇల్లీగల్గా. ఇస్తూనే ఇబ్రాహిము మేము వీళ్ళు పార్ట్నర్స్ అందరూ కలిసి హైకోర్టుకు వెళ్ళాము. వెంటనే ఇచ్చి ఈ విధంగా ఇల్లీగల్ పట్టాలు ఇచ్చారు, ఈ విధంగా కొత్త నంబర్లు క్రియేట్ చేశారు, దీని ఈ విధంగా ఇల్లీగల్ ఇస్తానే దీని మీద ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ అడిగారు హైకోర్టు. ఇప్పుడు 94లో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే శంకరనారాయణ గారి మీద వేసాము కేసు. శంకరనారాయణ గారిని ఈ కేసులో సస్పెండ్ చేశారు. అప్పుడు సస్పెండ్ చేసి డిగ్రేడ్ చేశారు. దీంట్లో డిగ్రేడ్ చేసి 94లో వెంటనే ఈ పట్టాలన్నీ మొత్తం స్టే చేశారు జాయింట్ కలెక్టర్ గారు. స్టే ఆర్డర్స్ టిల్ ది డిస్పోజల్ ఆఫ్ దిస్ కేస్ దిస్ పట్టాస్ ఆర్ హియర్ బై స్టేడ్ అన్నాడు 94లోనే. అప్పటి నుంచి భూమి మీద ఎవరు ప్రవేశించలేదు. వస్తుంది చెప్తా నోటీస్ అన్నీ ఇచ్చారంత. తర్వాత ఏమైందంటే ఇదే నెంబర్లోనే వీళ్ళు అన్నదమ్ముల పైకి ఒక అతను 42 ఎకరాలు అమ్మాడు వేరే వాళ్ళకి. దానికి 2003లో అప్పుడే సెటిల్మెంట్ పట్టా ఒకటి గ్రాంట్ అయింది 42 ఎకరాలకు. అప్పుడే గ్రాంట్ ఒకటి పట్టా ఇచ్చాడు. అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు దీన్ని. ఈ సర్వే ఎవరు కూడా వాళ్ళ భూమి కొలతేసి రిపోర్ట్ సబ్మిట్ చేశాడు కలెక్టర్ గారికి 2003లో 42 ఎకరాలకు. తర్వాత ఈ కేసులో వీళ్ళ కేసు మేమేసిన కేసులో 2013లో మళ్ళీ ఏం చేశారంటే ఎంఆర్ఓ గారు రిపోర్ట్ అడిగారు జాయింట్ కలెక్టర్ గారు. అప్పుడు ఎంఆర్ఓ గారు ఏమంటే 2014లో మొత్తం డీటెయిల్ రిపోర్ట్ పంపించాడు. ఈ సెటిల్మెంట్ పట్ట ఇవ్వాలంటే ఏమంటే దీనిలో మెయిన్ క్లాజు ఈ నోటిఫైడ్ డేట్ 1945 ఉంటుంది. 1945 నుంచి అంతకు ముందు నుంచి వీళ్ళు స్వాధీనంలో ఉన్నారు. ఇది ప్రైవేట్ ల్యాండ్ అని ఇచ్చారు ఎంఆర్ఓ గారు. ఇచ్చి వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళకి పట్టాలు ఇవ్వచ్చని ఎంఆర్ఓ గారు రికమెండ్ చేశారు. తర్వాత 2016లో ఆర్డీఓ గారిని రిపోర్ట్ అడిగాడు జాయింట్ కలెక్టర్ గారు. ఆర్డీఓ గారు 2016లో డీటెయిల్ రిపోర్ట్ పంపించారు. వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు, వీళ్ళు ఒరిజినల్ జాగీర్ రాసని చెప్పి వీళ్ళు హిస్టరీ అంతా దాన్ని కనబడుతూ ఇచ్చాడు. ఇది 2016లో రిపోర్ట్ అయిపోయింది. అయిపోతూనే దీనంతా మొత్తం ఇది అయిన తర్వాత ఆ ఎంక్వైరీ అయిన తర్వాత అట్లా కేసు పెండింగ్ ఉన్నింది. అప్పుడు లలితమ్మ ఎవరో ఉన్నారన్నమాట జాయింట్ కలెక్టర్ గారు. అప్పుడు మేమేం చేసామంటే ఎంక్వైరీ అంతా అయిపోయినప్పటికీ కేసు డిస్పోజ్ చేయలేదు కాబట్టి డిస్పోజ్ ఏదర్ అలౌడ్ ఆర్ రిజెక్టెడ్ ఏదో ఒకటి చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వమని చెప్పి హైకోర్టుకు వెళ్ళాము. హైకోర్టు 3 months ఫిక్స్ చేసిన టైం, 3 months లోపల ఆర్డర్స్ ఇవ్వండి. అప్పుడు ఆమె ట్రాన్స్ఫర్ అయిపోతానే 1 monthకి ఢిల్లీరావు గారు వచ్చారు. ఢిల్లీరావు గారు డీటెయిల్ అంతా మొత్తం రిపోర్ట్ చూసిన తర్వాత వీళ్ళకి 2018 6 నెలల్లో మొత్తం రైతువారీ పట్ట గ్రాంట్ చేశాడు. అంటే దీనిలో 18 మందికి ఈ 18 మంది వీళ్ళ ఫ్యామిలీస్. అంటే దీంట్లో నాది కూడా ఒక పేరు, నా పేరు మీద 52 ఎకరాలు ఇస్తూ మిగతా అంతా ఇళ్ళకు అంటే 392 ఎకరాల 24 సెంట్లు దీంట్లో ఇచ్చాడు పట్ట. అంతకుముందు 42 ఎకరాల 20 సెంట్లు పట్ట వచ్చింది ఆల్రెడీ 2023లో. అది పోను మిగతా ఎక్స్టెంట్ దీంట్లో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ పట్టా ఇచ్చిన తర్వాత వీళ్ళు కొంతమంది 10-12 మంది పోయి ఇతని పేరు నా పేరు పెట్టి వీళ్ళిద్దరూ భూముల్లోకి రానివ్వడం లేదు, మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నారు, మాకు పర్మిషన్ ఇప్పించండి అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పట్టా మాకు డిక్లేర్ చేసిన తర్వాత సార్ ఏం చేశారంటే ఇవన్నీ ఇల్లీగల్ పట్టాలు కాబట్టి మీ రిక్వెస్ట్ రిజెక్టెడ్ అని చెప్పి మీరు ఏదైనా ఉంటే అప్పీల్ చేసుకున్నాడు. దీని తర్వాత ఏం చేశారంటే మళ్ళీ జాయింట్ కలెక్టర్ అప్పీల్ చేశారు 25 మెంబర్స్ చేస్తూనే ఈ విధంగా ప్రైవేట్ ల్యాండ్ అనేది మా తహసీల్దార్ తెలియక పట్టాలు ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను క్యాన్సిల్ చేస్తాను కాబట్టి ఈ పట్టాలు రద్దు చేస్తున్నామని చెప్పి 2 ఆర్డర్ జాయింట్ కలెక్టర్గా మళ్ళీ ఇచ్చారు 6 monthsకి.
పట్టాలు హీర్బై క్యాన్సల్డ్ అన్నాడు టోటల్, అంటే 392 ఎకరాల్లో. ఈ పట్టాలు క్యాన్సిల్ అయిన తర్వాత ఇది దాటికి అయిపోయింది, పట్టాలు క్యాన్సిల్ అయినాయి. ఈ పట్టాల మీద ఏదైనా అబ్జెక్షన్ ఉంటే 40 డేస్లో ఎవరన్నా అప్పీల్ చేసుకోవాలన్నాడు CCIల దగ్గర. ఇంతవరకు ఎవరు అప్పీల్ చేయలేదు, ఒక మెంబర్ కూడా అప్పీల్ దీని మీద లేదు, పోలేదు. తర్వాత లాస్ట్ మంత్లో వీళ్ళు జాయింట్ కలెక్టర్ దగ్గర అక్కడ ఇక్కడ పోయి అర్జీలు ఇచ్చారు. ఇస్తూనే జాయింట్ కలెక్టర్ గారు రిపోర్ట్ అడిగారు. లాస్ట్ మంత్లో MRO గారు రిపోర్ట్ పంపించారు. లాస్ట్ మంత్లో జాయింట్ కలెక్టర్ గారికి ఇది జాగీర్దారుల భూమి, పట్టాలు క్యాన్సిల్ అయినాయి, రైతుల పట్ట గ్రాంట్ అయింది, ఈ చేతిలో మేమేం చేయలేము, ఏదైనా సివిల్ కోర్టుకు పండి ఇచ్చాడు. ఇది కేసు పరిస్థితి. ఇంకేదైనా డౌట్స్ అడిగినట్టు వాళ్ళు చెప్తాం. ఇంతవరకు చెరువు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ కాలేదు, రిపేర్ చేయమంటే చేయడం లేదు, రిపేర్ ఇరిగేషన్ డిపార్ట్మెంటే రిపేర్ చేయడం లేదు. వీళ్ళే ఏంటి సమస్య ఏం లేదు. ఇప్పుడు పట్టాలు ఇప్పుడు క్యాన్సిల్ అయినాయి, చట్టపరంగా వాళ్ళకి అవగాహన లేదు, మాకుంది అని వస్తున్నారు, అబ్జెక్షన్ చేస్తున్నారు. మన జాయింట్ కలెక్టర్ పోయారు, జాయింట్ కలెక్టర్ కూడా చెప్పినాడు. అదే జాయింట్ కలెక్టర్ ఢిల్లీ రావు గారే పట్టాలు ఇచ్చింది, పట్టా ఇచ్చిన తర్వాత ఫీల్డ్ మీద వచ్చి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వీళ్ళందరూ పోయినారు. పోతే వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళకి ఇచ్చినాము, మా MRO జాయింట్ కలెక్టర్ దగ్గర కేసులు నడిచేటప్పుడు పట్టాలు ఇచ్చినాడు, తప్పు చేసినాడు కాబట్టి మేము క్యాన్సిల్ చేసినాము, అది వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళకి పోయింది అన్నాడు. కేసు గెలిచిన తర్వాత ఏమంటే వాళ్ళు స్టాప్ కావడం లేదు, మాకు ఉంది అని దూరుతున్నారు, పట్టాలు క్యాన్సిల్ అయినాయి, దాని మీద అప్పీల్ పోలేదు, చట్టపరంగా ఉంది కదా. ఇప్పుడు చట్టం మీద అవగాహన ఏది అన్నీ జరిగింది. ఏది నెల్లూరు నుంచి టీం వచ్చి 9 విలేజెస్ మొత్తం సర్వే చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తారు రిపోర్ట్. ఇప్పుడు కాదు సర్వే, అది ఈ సర్వే కాదు. ఒక టీం దాదాపు 10 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు 6 months ఇక్కడే ఉండి నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీసర్కి అప్పుడు చేశారు. ఈ నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీసర్ రద్దు అయిన తర్వాత ఈ సెటిల్మెంట్ పవర్స్ అన్ని జాయింట్ కలెక్టర్కి ఇచ్చారు. ఇప్పుడు జిల్లాకు ఏది వాళ్ళ అంటే అప్పటి నుంచి అవి ఉన్నాయి మొత్తం అంతా కరస్పాండెన్స్ అదంతా. ఇప్పుడు దీంట్లోనే జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చింటారు మీకు ఈ రిపోర్ట్లో. దీంట్లోనే ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్లోనే వీళ్ళకి ఎట్లా వచ్చింది ఏమైనా మొత్తం అంతా ఇది లేదు. నెల్లూరు ఇప్పుడు జాయింట్ కలెక్టర్ ఇప్పుడు గుడ్డిగా కన్ను మూసుకొని ఇంత ఎక్స్టెంట్ అతను ఇవ్వాలంటే ఇవ్వడు కదా, ఎట్లా ఇస్తాడు? ఏది నెల్లూరు సెటిల్మెంట్ ఉన్నాయి, నెల్లూరు సెటిల్మెంట్ నుంచి కరస్పాండెన్స్ 69 నుంచి ఉంది వీళ్ళ పెద్ద పేరు మీద మొత్తం. ఏది ఫినిషింగ్ అంతా మేమే వేసాము. ఫినిషింగ్ మా భూమిలోకి మేమే వేసుకోగల. అనుభవంలో మొదటి నుంచి జాగీర్దారులు మేమే, పూర్వకాలం నుంచి ఇప్పుడు అనుభవం మేమే ఉన్నాము. ఆపద నుంచి ఏది ఇప్పుడు ఒకటి బాబు, ఇప్పుడు అదే అవాస్తవము. ఇప్పుడు ఏ ఊరికి ఇప్పుడు చూడు, ఇప్పుడు దీంట్లో ఇదే మీకు దీంట్లో ఒకటే. ఇప్పుడు 94లోనే పట్టాల మీద భూమి మీద ఎంటర్ కాదు అని స్టే ఇచ్చాడు. పట్టాలు ఇస్తూనే మేము అబ్జెక్షన్ చేస్తూనే హైకోర్టు నుంచి వస్తూనే MRO సస్పెండ్ అయ్యి 1 monthలోనే ఇంతవరకు సర్వే చేసి వాళ్ళకి పట్టాలు కలిసి ఇవ్వలేదు. ఎవరు పట్టా భూమి ఎవరు ఉందని ఆడేమి ఇవ్వలేదు. సర్వే నెంబర్ 376 అది అదేమాట. ఇప్పుడు దీంట్లో మేము వేసింది అదే. ఇప్పుడు కోర్టులో వేసినప్పుడు న్యూలీ క్రియేటెడ్ సర్వే నెంబర్ కొత్తగా 420 నుంచి 450 వరకు కొత్త నంబర్లు తయారు చేసి వీళ్ళు ఇల్లీగల్ పట్టాలు ఇష్యూ చేశాడని చెప్పి శంకరాన్ని మీద కేసు వేసాం. ఇదే కరెక్ట్ అయితే, ఇది వాస్తవం అయితే ఇతని మీద యాక్షన్ తీసుకోండి అని ఇచ్చాడు. చూడండి, వైల్ ది మ్యాటర్ స్టూడ్ దస్ ది థర్డ్ రెస్పాండెంట్ was an MRO of Samandepalli issued pattas in survey number 376 of Nadipalli village by creating new survey numbers to various persons. అంటే వేరే కోర్టులో అంటే కోర్టుకు దీంట్లో ఒకటి బ్రదర్, వేరే విలేజ్కు దీనికి ఏం సంబంధం అంటే ఈ 9 విలేజెస్లో ఓన్లీ సుప్రీం సెటిల్మెంట్ ఆఫీసర్, నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీసర్ తొలగిన తర్వాత ప్రతి జిల్లాలోనూ సెటిల్మెంట్ ఆఫీసర్ వచ్చి జాయింట్ కలెక్టర్. ఇది సెటిల్మెంట్ ఆఫీసర్ హోదాలో ఇస్తాడు, జాయింట్ కలెక్టర్ హోదాలో ఇవ్వడు పట్ట. జాయింట్ కలెక్టరే
కానీ సంతకం పెట్టాడు అంటే సెటిల్మెంట్ ఆఫీసర్ అని పెడతాడు. ఇప్పుడు దీంట్లో అదే పెట్టాడు చూడండి, జాయింట్ కలెక్టర్ కమ్ సెటిల్మెంట్ ఆఫీసర్. వేరే మామూలు కరస్పాండెన్స్లో సెటిల్మెంట్ ఆఫీసర్ రాదు. సెటిల్మెంట్ ఆఫీసర్ అంటే వీళ్ళ భూములు సెటిల్ చేసేదానికి అతను ఇనాం. దాంట్లో ఇనాం చట్టమే వేరు, డెగ్లాట్ ఉంటుంది వేరే దాంట్లో. వీళ్ళు డెగ్లాట్ ఉండదు. ఓన్లీ పూర్వకాలంలో రికార్డ్స్లో వచ్చిన దాన్ని బట్టి నెల్లూరు టీం వచ్చింది అప్పుడు 1969లో వచ్చింది. వాళ్ళు రికమెండ్ చేసిన దాన్ని బట్టి పోతుంది అన్నమాట కేసు. టోటల్ అది 434 ఎకర్స్ 64 సెంట్స్ అది మొత్తం. దీనిలో 42 ఎకరాలు ముందే పట్టా ఇచ్చినాడు. మళ్ళీ 392 24 సెంట్లకి మొన్న ఢిల్లీ రావు ఇచ్చాడు. ఈ రెండు వీళ్ళతోనే కొన్నా. అంటే నేను కూడా ఎంత 140 ఎకరాలు కొన్నా. ముందే 60 ఎకరాలు వీళ్ళు అమ్మేసినారు. వీళ్ళ విధంగా 110 ఎకరాలు వీళ్ళకే ఉంది, 120 ఎకరాలు వీళ్ళకే ఉంది. ఇప్పుడు నాదంతా 160 అట్లా ఉంటుంది. నేను కొంత అమ్మేసినా కూడా నాది 50 ఉంది ఇప్పుడు ప్రజెంట్, 50 ఎకర్స్. వీళ్ళది 120 ఎకరాలు వీళ్ళదే ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇంకా 60 ఎకరాలు వీళ్ళే అమ్మేశారు వీళ్ళ బంధువుల ముందంతా. కొన్ని ఏమంటే అవాస్తవాలు అది ఇది ఎట్లా పడితే ప్రచారం అవుతుంటే ఒకరు మేము చెప్పుదాం రికార్డ్ పరంగా, మీకు కూడా సెటిల్ అన్నీ ఇస్తే అన్నీ కరెక్ట్గా చూసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది. అంతా ఇప్పుడు మేము ప్రెస్ మీట్ చెప్పడం, దీనిలో వాస్తవం లేదు, చట్టవిరుద్ధం లేదు. ఇప్పుడు ఏదైనా చట్టబద్ధంగానే పోవాలి. ఒకరు తిప్పుకునే లేదు ఎట్లయితుంది. జాయింట్ కలెక్టర్ అంటే దీంట్లో సెటిల్మెంట్ ఆఫ్ సుప్రీం, హైకోర్టుకి పవర్ లేదు, వేరే ఎక్కడా పవర్ లేదు. ఓన్లీ ఇనామ్ ల్యాండ్స్ 9 విలేజెస్, సోత్రం విలేజెస్ కదా. వీళ్ళ కేసులు ఒక 10 నెంబర్లు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో ఎవరికి పట్టాలు ఇవ్వలేదు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ ఇవ్వాలంటే మేము కేసులు పెండింగ్ వరకు 20 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇది కూడా 35 ఏళ్ళు లేదు కేసు. 85లో ఇంజక్షన్ అంటూ వస్తే మళ్ళీ కేసు నడుస్తున్నది. ఏది ఇంజక్షన్ ఆర్డర్ మొత్తం ఇంజక్షన్ ఆర్డర్ సర్వే నెంబర్ అంతే, 376 సర్వే నెంబర్ మీద. అప్పుడు ఒకసారి శ్రీలంక కాందిశీకులు వాళ్ళకు ఈ ల్యాండ్ అలాట్ చేయాలని వచ్చారు. ఒకసారి రెవెన్యూ హైదరాబాద్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్తో వచ్చింది, జెండాలు కట్టి మొత్తం అంతా సర్వే అవుతుంది. అప్పుడు ఈ పిల్లడు ఫోన్ చేశాను నాకు. ఫోన్ చేస్తే ఎవరు ఉంటే అప్పుడు శ్రీలంకలో ఏదో జరిగి ఏదో తమిళ వాళ్ళకి ఈ 400 ఎకరాలు ఇవాళ తలాకు 3 ఎకరాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని వాళ్ళు ప్లాన్ చేశారు. అప్పుడు ఈ పిల్లడు ఇంజక్షన్ తీసుకుపోయి చూపిస్తే అరే వెంటనే మా ఉద్యోగులు పోతాయని చెప్పి అప్పుడు ఎంఆర్ఓని అతను తిట్టి ఇంజక్షన్ ఆడు వెకెట్కు ఏమని చెప్పాడు. ఇంజక్షన్ వెకెట్కి వేస్తే 763 దినాలు డిలే అయింది, నేను వెకెట్ చేయడానికి కాదని చెప్పి రిజెక్ట్ చేశాడు పెనుగొండ సీనియర్ సివిల్ జడ్జి. తర్వాత ఎంఆర్ఓ హైకోర్టుకు పోయాడు ఇంజక్షన్ వికెట్కు, ఇంతవరకు వికెట్ కాలేదు, అది అట్లే పెండింగ్ ఉంది. ఒక పక్క జాయింట్ కలెక్టర్లో అంతా రికార్డు కరెక్ట్ ఉంది, వీళ్ళంతా రికార్డు చూసినాం కాబట్టి వాళ్ళ భూమి వాళ్ళకి డిక్లేర్ చేశాడు. అంటే అందరికీ ఇస్తున్నా, ఎందుకంటే ఇది దాపెట్టేది ఏం లేదు దీంట్లో. ఇప్పుడు ఏది వాస్తవం అంటే అది మీరు రాయండి, వాస్తవం లేనిది ఇప్పుడు అట్లా ఎత్తుకుంటే నేను 83 నుంచి ఇక్కడ 12 ఏళ్ళు మండల సెక్రటరీ టీడీపీకి. ఇప్పుడు వైసీపీలో ఉండొచ్చు, అన్ని పార్టీలు ఒకటి. పార్టీ పరంగా పెద్ద మేము పదవులు పోయేవాళ్ళు కాదు, లేకపోతే పదవుల్లో ఉండేవాళ్ళు కాదు, దాని గురించి అది ఏముండదు. ఇప్పుడు నేను కూడా రైతన్న మ్యాగజైన్ నేను 12 ఏళ్ళు నడిపినా. ఇప్పుడు నా పేరు నేనే పబ్లిషర్ పెట్టాను. ఇప్పుడు కూడా ఈ కరోనా ముందు స్టార్ట్ చేసి మళ్ళీ బంద్ అయిపోయాయి. నెక్స్ట్ జనవరి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలని రైతన్న టైటిల్ 2004లో తీసుకున్న మారాయణ నెంబర్. నేను 12 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిపాము హైదరాబాద్లో. అప్పుడు 2 సపరేట్ రూమ్ పెట్టి 2 పెట్టి మొత్తం అంతా 5,000 కాపీలు ప్రింట్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఇంకో విషయం, వీళ్ళకు ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఇది చేస్తున్నారో వాళ్ళకు 1980లో నేను 100 ఎకరాలు ఫ్రీగా పంచా. అది చాలామందికి తెలియదు. అప్పుడు ఇనాందారు ఒక అతను ఉంటే ఇబ్రాహీం సాబ్ అని, ఇప్పుడు తాజ్బాబు ఉన్నాడే వాళ్ళ తాత ఇబ్రాహీం సాబ్ ఉంటే అతను ఒప్పించి 300 ఎకరాలు జమీన్ అతనికి 100 ఎకరాలు బీదోళ్ళు ఉన్నారు వీళ్ళకి ఇచ్చేస్తామని చెప్పిన. గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ కాలేదు అప్పుడు. ఆయన ఒప్పించి నేనే నిలబడి ప్రతి ఒక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చాము. ఇప్పుడు వీళ్ళందరికీ నేను ఇచ్చిన భూములు అయిపోద్దు, లేకపోతే భూములు లేవు వీళ్ళకి అవ్వద్దు, ఫ్రీగా ఇచ్చాము. ఇప్పుడు ఇది చట్టబద్ధంగా 35 నుంచి కేసు నడుస్తుంది. చేసుకోవచ్చు. అంటే సెటిల్మెంట్ దాంట్లో ఒకటి బ్రదర్, ఈ 9 ఊర్లో 2 ఉంటాయి పట్టాలు. ఒకటి సెటిల్మెంట్ పట్టా, ఒకటి డి పట్టా. సెటిల్మెంట్ పట్టా ఉంటేనే రిజిస్ట్రేషన్ పవర్, వేరే పట్టా లేదు. ఇంకా ఓన్లీ సెటిల్మెంట్ పట్టా.
అది దట్ విల్ బి ఇష్యూడ్ బై ది సెటిల్మెంట్ ఆఫీసర్ అంతే, జాయింట్ కలెక్టర్. ఆ పట్టాను చూపించి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సెటిల్మెంట్ పట్టా అంటే ఇంకా ది ఫైనల్ ఆర్డర్ అన్నట్లు. సోత్రం, అదే సోత్రం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకున్న వేరే అవన్నీ ఉన్నాయి, అడ్డాగ్లాటు అది ఇది, ఆ పాత పట్టాలు ఉంటాయి, ఓల్డ్ పట్టాలు. ఇక్కడ ఓల్డ్ పట్టా ఉండదు, ఓన్లీ ఇనామ్ దాసు 9 విలేజెస్ 6 షేర్స్, దర్గాకు ఒక షేర్ పెట్టారు. ఇప్పుడు నడింపల్లి 9 ఊర్లో 8 ఊర్లో ఇండివిజువల్గా వీళ్ళు సేల్ రైట్ ఉంది, మళ్ళీ నడింపల్లికి సేల్ రైట్ లేదు, ఓన్లీ రిప్రజెంటెడ్ బై మేనేజర్ అంతే. అదే అతను కూడా ఓన్లీ సూపర్వైజరే, దానికి సేల్ రైట్ ఉండదు అతనికి. అది 450 ఎకరాలు. దీంట్లో 376 సర్వే నెంబర్ ఇచ్చినారు కానీ పర్టికులర్గా ఇన్నే ఎకరాలు అని చెప్పేసి మీకు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది చూపిస్తాను లేదు దీంట్లో లేదు. మీకు జిల్లా సర్వేయర్ రిపోర్ట్ చూడండి, టోటల్ ఎక్స్టెంట్ ఉందా 434 సెంట్లు.